దేవుడు ఏం చేసినా మన శ్రేయస్సు కోసమే కదండి. అలాంటి మా హనుమంతుడు మనందరి కోసం ఎన్నో శివలింగాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశాడు. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చూడబోయే వీడియో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడైతే శివుడు స్వయంభుగా వెలిసాడంటండి. పూర్వకాలంలో శ్రీరాముడు సీతాదేవి ఇక్కడికి వన విహారానికైతే వచ్చారంట. అప్పుడు ఇక్కడి ప్రకృతి నచ్చి సీతాదేవి ఇక్కడైతే శివలింగాన్ని ప్రతిష్టాపన చేద్దామని శ్రీరాముడిని కోరిందంట. వెంటనే శ్రీరాముడు మహర్షులను పిలిపించి అడగగా మంచి ముహూర్తం అయితే పెట్టారంట. శ్రీరాముడు ఏం చేశాడంటే ఆంజనేయ స్వామిని పిలిపించి కాశీ నుండి శివలింగాన్ని అయితే తీసుకొని రమ్మని చెప్పాడంట. ఆంజనేయ స్వామి ఏమో కాశీకి వెళ్ళి అక్కడికి శివలింగాలను ఏది తీసుకురావాలో తెలియక 108 శివలింగాలను అయితే తీసుకొని వచ్చాడంటండి. కానీ సుముహూర్త సమయం మించిపోవడంతో ఆ శ్రీరాముడు శివుడిని ప్రార్థించగా ఆయనే స్వయంభుగా వెలిసాడంట లింగ రూపంలో. అందుకే ఇక్కడ శివలింగాన్ని రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. తర్వాత ఆంజనేయ స్వామికి రాగానే ప్రతిష్టాపన జరిగిందని తెలుసుకొని కోపం వచ్చి లింగాలను అయితే అక్కడక్కడ విసిరేశాడంట. అవే ఈ శివలింగాలండి. శ్రీరామునైతే ఆంజనేయ స్వామిని శాంతింపజేసి ఈ క్షేత్రం నీ పేరు మీదుగానే అభివృద్ధి చెందుతుంది, విలసిల్లుతుందని అభయమిచ్చాడంటండి. ఇవన్నీ కూడా కేవలం మానవులకే అండి. దేవుళ్ళకు కోపం వస్తుందా? కానీ మన కోసం ఇలా స్వయంగా దేవుడే వెలియాలని ఆంజనేయ స్వామి శ్రీరాముడు అనుకోవడం వలనే ఇలా జరిగిందనమాట. ఇక్కడ శివలింగానికి చాలా మహత్యం ఉంటుందండి. ఇదే కీసరగుట్ట. ఈ శివలింగాలన్నింటినీ చూస్తే నాకైతే పంచారామాల్లో ఉండే శివలింగాల్లాగా అనిపించిందండి. మహాశివరాత్రి రోజైతే మనమే స్వయంగా ఇక్కడ అభిషేకం చేయొచ్చు. ఇదే స్థల పురాణం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.